హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బియ్యం కొత్తిమీర కాంబినేషన్లో వడియాలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. వడియాలు విరిగిపోకుండా స్మూత్గా ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. వీటిని రైస్లోనే కాదండి, ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో 2 గ్లాసులు రేషన్ బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యంతో చేస్తే వడియాలు బాగా వస్తాయండి. ఇప్పుడు బియ్యాన్ని 3-4 సార్లు శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టండి. ఇలా నానిన బియ్యాన్ని కుక్కర్లో వేసుకొని ఇప్పుడు కుక్కర్లోని బియ్యంలో 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యంలో 8 గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్లో 8 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కాబట్టి మిగతా 2 గ్లాసుల వాటర్ కొలిచి ఒక గిన్నెలో పోసుకుని వేడి చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. అన్నం ఉడికేలోగా కొత్తిమీర రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకోండి. ఒక గిన్నెలోని సాల్ట్ వాటర్లో ఈ కొత్తిమీర వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కొత్తిమీరలో ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుని దానిని సన్నన ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత దించి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. మనం పోసిన నీళ్లకు అన్నం పూర్తిగా ఉడికిపోయిందండి. కుక్కర్ వేడికి అన్నం త్వరగా ఆరదు కాబట్టి వేరే గిన్నెలోకి వేసుకొని కలుపుతూ ఆరబెట్టండి. అన్నం పూర్తిగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దానిలో కొంచెం అన్నం వేసుకుని దానిపై కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మనం గిన్నెలో తీసి పెట్టుకున్న వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్నాన్ని కూడా కొత్తిమీర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని అదే గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు గిన్నెలో ఉన్న మిశ్రమంలో 2 స్పూన్స్ సాల్టు, 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ నువ్వులు వేసుకుని ఇవన్నీ మిశ్రమంలో బాగా కలిసేటట్టు కలపండి. వడియాలకు ఉప్పు ఎక్కువ పట్టదండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని వడియాలుగా పెట్టుకుందామండి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక షీటు వేసుకుని దానిపైన ఇలా ఒక గరిటెడు పిండి వేసుకుని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పలచగా కాకుండా ఈ విధంగా వేసుకోండి. ఇవి ఎండిపోయేసరికి పలచగా అయిపోతాయండి. డైరెక్ట్గా అన్నంలో కొత్తిమీర వేసి వడియాలు పెట్టుకుంటే వడియాలు చాలా హార్డ్గా వస్తాయండి. అలా కాకుండా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నారంటే వడియాలు చాలా స్మూత్గా వస్తాయి. పిల్లలు ఇలా స్మూత్గా ఉంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇదే విధంగా పిండంతా వడియాల్లాగా పెట్టుకుని మీకు వీలుంటే ఎండలో లేదంటే ఇంట్లో ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోండి. నేనైతే వరండాలో ఆరబెట్టానండి. 1 డే పూర్తిగా ఆరిన తర్వాత ఇలా ఎండిపోయాయండి. వీటిని బ్యాక్కి టర్న్ చేసుకుని మరో 2 రోజులు పూర్తిగా ఎండే వరకు ఎండబెట్టుకోండి. ఇలా పూర్తిగా ఎండబెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ చేసుకోవచ్చండి. వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత చూడండి ఎంత పలచగా వచ్చాయో. ఇలా ఎండిన వడియాలను ఆయిల్లో ఫ్రై చేసి ఎలా వచ్చాయో చూద్దామా. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ విధంగా వడియాలను వేయించండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొత్తిమీర స్మెల్తో చాలా రుచిగా ఉన్నాయండి. వీటిని పప్పుచారు, రసం, ఆకుకూర పప్పుల్లోనే కాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా తినొచ్చు. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.